దావీదు జీవితంలో ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునికి పునరంకితం చేశాడో, దేవుని మీదే ఆధారపడుతూ ముందుకు సాగాడు, ఫలితము రాజుగా దేశాన్ని పరిపాలన చేసే సింహాసనం మీద కూర్చున్నాడో, ఎలా సింహాసనాన్ని అధిరోహించాడు, ఎలా ఈ శత్రువులందరినీ జయించాడు, ఎలా శత్రుభీతి లేకుండా, శత్రుశేషం లేకుండా ముందుకు సాగగలిగాడు. వచ్చే ఆదివారం బహుశక్తివంతమైన సందేశాన్ని అందించబోతున్నాను. సంగమా రండి. ఇది క్రమశిక్షణ నెల. క్రమంగా మందిరానికి రావడానికి, సమయానికే మందిరానికి రావడానికి, అలాగే మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురావడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి ఇది క్రమశిక్షణ నెలగా మనం భావిస్తున్నాం. వచ్చే ఆదివారం ఒంటరిగా రాకండి, మీతో పాటు మరొకరిని తీసుకురండి. అదే సమయంలో ఆలస్యంగా రాకండి, అద్భుతమైన ఆరాధనలో పాల్పంచుకోండి, కలిసి పాటలు పాడదాం, సాక్ష్యం చూడండి, విశ్వాసాన్ని పెంపొందించుకోండి, కలిసి ప్రార్థన చేద్దాం. రండి, సైతాన్ను జయిద్దాం.